ప్రెజెంట్ మనం ఎక్కడ చూసినా ఇయర్ బడ్స్ అండ్ ఇయర్ ఫోన్స్ లేనిదే వాళ్ళు రోజు గడవట్లేదు. దానివల్ల మనకి ఇయర్‌కి చాలా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. మరి అవి ఎఫెక్ట్ అవుతే ఎలాంటి క్యూర్ ఉంటుంది? అసలు ఎఫెక్ట్ కాకుండా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలంటారు? ఐడియల్‌గా మనం ఇయర్ ప్యాడ్స్ గానీ, హెడ్‌సెట్స్ గానీ, బ్లూటూత్‌లు గానీ హ్మ్. వీలైనంత తక్కువ వాడటం మంచిదండి. అది మనం ఎంత ఎక్కువ సేపు వాడినా, ఎంత లౌడ్ నాయిస్‌తో వాడినా, దానివల్ల మన చెవులో ఎఫెక్ట్ పడతదనమాట. బేసిక్‌గా దాని నుంచి మెయిన్‌గా వచ్చే ఎఫెక్ట్ ఏందంటే, మన లోపల చెవులో ఉన్న హెయిర్ సెల్స్ ఉంటాయి. కాక్యులర్ హెయిర్ సెల్స్, వెస్టిబ్యులర్ హెయిర్ సెల్స్ అని. ఇవి బేసిక్‌గా మనం వినికిడికి సంబంధించి బ్యాలెన్స్‌కి సంబంధించిందనమాట. సో, మనం కంటిన్యూయస్‌గా ఇయర్ పాడ్సు, హెడ్‌సెట్, బ్లూటూత్ వాడితే ఒకటి కంటిన్యూయస్‌గా నాయిస్ ఎళ్తా ఉంటది. రెండోది అవి ఎలక్ట్రికల్ సిగ్నల్స్ నాట్ నార్మల్ సౌండ్ వేవ్స్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏందంటే ఆ బయట సౌండ్ వేవ్స్‌ని ఎలక్ట్రికల్ సిగ్నల్స్‌గా మార్చి ఎలక్ట్రికల్ సిగ్నల్స్‌నే లోపలికి పంపుద్దనమాట. ఎప్పుడు కూడా ఈ ఎలక్ట్రికల్ సిగ్నల్స్, ఎలక్ట్రిక్ వేవ్స్ అనేది మోర్ డేంజరస్ కంపేర్డ్ టు ద నార్మల్ సౌండ్ వేవ్స్.